హాయ్ ఫ్రెండ్స్, చూశారా? ఈ పిచ్చుక ఆ రోజు తప్పిపోయి మా దగ్గరికి వచ్చింది. ఆ రోజు ఈ పిచ్చుకను చూసి నేను చాలా బాధపడి నేను ఆ పిచ్చుక గూడు కట్టడానికి నేను ప్రయత్నించిన. ఆ రోజు పిచ్చుక గూడుకు నేను మొత్తం గడ్డిని వేరి నేను మంచిగా గూడులాగా చేసి ఆ గూడు దగ్గర నేను వెళ్ళి ఆ గూడు కట్టడానికి ప్రయత్నించిన. ఆ రోజు పిచ్చుక అటు ఇటు పాపం తల్లాడుతూ ఉంటుంది. ఆ పిచ్చుక చూసి నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే ఎవరిదైనా భవిష్యత్తు, ఎవరిదైనా ప్రాణమే. నేను ఆ రోజు ఆ పిచ్చుక ప్రాణాలు కాపాడడానికి నేను గూడు కడుతున్నా. ఎందుకంటే అది తల్లి లేని పాప. ఆ గూడు తయారు చేయంగా ఆ గూడు మొత్తం సరి చేసి ఆ గూడు అయిపోయింది. ఆ గూడు అయిపోయిన దగ్గరికి వెళ్ళిన గూట్లో నుంచి గూడు కట్టడానికి నేను ఎంతో ప్రయత్నించిన. ఆ పిచ్చుక చాలా ఆడుకుంటుంది. ఆ రోజు నేను మొత్తం గూడుని తయారు చేస్తున్నా. చూడండి ఇలా తయారు చేస్తున్నాను. ఒక పెండలా ఉంటే ఆ పెండ గుంతతో అలా పెట్టి చుట్టుముట్టు అది ఎక్కడ తప్పిపోకుండా నేను దాంట్లో ఆ చెదలు బుక్కి మంచి పెద్దగా అవుతాయని అనుకున్నా, చేసిన. ఎందుకంటే పాపం అది కట్టేటప్పుడు అటు ఇటు ఆడుతుంది. అది ఆడేసరికి నాకు ఎంతో మస్తు ఫీలింగ్స్ వస్తుంది. అది ఎట్లా అంటే అది గూడులో ఉంటప్పుడు అది తల్లి లేని పక్షి అయిపోయింది. తల్లి ఉంటే తల్లి సరి చేసుకుంటుంది. తల్లి లేని పక్షి అయినప్పుడు దాన్ని మన దగ్గరికి వచ్చినప్పుడు మనం దానికి సహాయపడాలి. దాన్ని చూసి నేను చాలా బాధపడి నేను గూడు కడుతున్నా. కట్టిన వెంటనే పాపం అది లోపలనే మంచిగా ఆడుకుంటుంది. అది ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కడ చేయాలన్నా ప్రయత్నిస్తూ ఉంటుంది. అది మళ్ళీ బయట తీసిన మళ్ళీ లోపల తీస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా మనకు ఉంటుంది. తల్లి లేని పాపలు ఎలా ఉంటారు, తల్లి లేని పక్షులు ఎలా ఉంటారు. తల్లి ఉంటేనే సంవత్సరం మొత్తం తిప్పగలుగుతుంది. తల్లి లేకపోతే వేస్ట్ ఫ్రెండ్స్. అంతేనా, ఆ పక్షికి నేను ఎంతో సహాయపడ్డా. ఆ పక్షి సహాయపడినందుకు నేను ఆ గూడుని అయితే తయారు చేసిన వెంటనే ఆ పిల్ల లోపల ఉంది. ఆ పిల్ల లోపల ఉండేసరికి అది మేము ఎంతో చేసినాం. మాకు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఎలా నచ్చిందో కామెంట్ చేయండి.